హలో ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 980 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నిన్న మొన్నటి వరకు రికార్డుల రారాజు జక్కన్న, అన్బీటబుల్ ఎవర్ గ్రీన్ రికార్డులకు కేర్ ఆఫ్ జక్కన్న. కానీ రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ కల్కి మూవీ జక్కన్న మీద ఉన్న ఈ ట్యాగ్ ను ఆల్మోస్ట్ గా తుడిచేసింది. దాదాపు చాలా ఏరియాల్లో RRR రికార్డును బద్దలు కొట్టేసింది. దీంతో జక్కన్న తన నెక్స్ట్ సినిమాతో నయా రికార్డ్ సెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఫ్టర్ RRR ఇప్పటికే ఆయనపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్, అందుకు తోడు పక్కనే ఉన్న మహేష్, ఇప్పుడు కల్కి రికార్డ్స్. దీంతో ఈ స్టార్ డైరెక్టర్ తన అప్కమింగ్ సినిమాస్ కోసం ఓ రేంజ్లో కష్టపడుతున్నారనే టాక్ తాజాగా బయటకు వచ్చింది. ప్రభాస్ కల్కి మూవీ వివాదంలో చిక్కుకుంది. ప్రభాస్ అమితాబ్కు లీగల్ నోటీసులు వెళ్లే వరకు ఆ వివాదం ముదిరింది. కల్కి మూవీలో కల్కి భగవానుడి గురించి గ్రంథాలకు భిన్నంగా తప్పుగా చూపించారని కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం తాజాగా కోర్టు మెట్లెక్కారు. ప్రభాస్ అమితాబ్తో పాటు ఈ మూవీ మేకర్స్ కు నోటీసులు పంపారు. దీపికా కృత్రిమ గర్భధారణ ద్వారా కల్కి పుట్టబోతున్నట్లు చూపించి వందల కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆ నోటీసులో పేర్కొన్నారు ఈయన. అంతేకాదు, హిందూ గ్రంథాలను సినిమాల్లో కథలుగా వాడుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందంటూ ఆచార్య ప్రమోద్ కృష్ణం ఫిలిం మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్కి కలెక్షన్స్ బాలీవుడ్ లో ప్రపంచం సృష్టిస్తోంది. కల్కి మూవీ రిలీజ్ అయి దాదాపు 20+ డేస్ అవుతున్నా కూడా థియేటర్లో ఈ మూవీకి రెస్పాన్స్ ఏమాత్రం తగ్గకపోవడం బీటంలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక దానికి తోడు ఈ మూవీ హిందీ RRR కలెక్షన్స్ ను కూడా బీట్ చేయడం ఇప్పుడు క్రేజీ న్యూస్ గా మారింది. అప్పట్లో హిందీలో RRR 272.78 కోట్లు వసూలు చేయగా తాజాగా 4 వారాల్లోనే కల్కి ఆ మొత్తాన్ని వసూలు చేసింది. స్టిల్ కాన్స్టాంట్ గా కలెక్షన్స్ తో నార్త్ లో దూసుకుపోతోంది. టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన జక్కన్నపై నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని ప్లాన్ చేసింది. అప్పట్లో అనౌన్స్ చేసి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇక ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ డాక్యుమెంటరీ ఫిలిం నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్లో తన హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్తో పాటు మరికొంతమంది జక్కన్న గురించి ఏం చెప్పారో శాంపిల్గా చూపించారు మేకర్స్. అంతేకాదు, ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్నట్టు ఈ ట్రైలర్లోనే రివీల్ కూడా చేసింది. కల్కి సినిమాలో ఇంట్రడక్షన్ సీన్స్ గురించి మాట్లాడారు అమితాబ్ బచ్చన్. ప్రేక్షకుల కోసమే కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారని తెలిపారు. కోట్ల మంది అభిమానులు ప్రభాస్ ని దేవుడిలాగా చూస్తారని, అలాంటి వారి కోసం ఈ రేంజ్ ఇంట్రడక్షన్ అవసరమని చెప్పారు బిగ్ బి. ఫ్యాన్స్ కోసమే కొన్ని డైలాగులు పెట్టినట్టు నాగశ్విన్ కూడా చెప్పారు. తొందరలో మెగా ఫిలిం ఫెస్టివల్ జరగబోతోంది. మెగా హీరోతో పాటు మరో 2 స్టార్ హీరోలు కొన్ని రోజుల తేడాతో థియేటర్లో సందడి చేయబోతున్నారు. ఇక అందులో మొదటగా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో డిసెంబర్ 6న థియేటర్లోకి వస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో డిసెంబర్ 25 వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక దాదాపు 2 వారాల గ్యాప్తో సంక్రాంతి కానుకగా జనవరి 10న చిరు విశ్వంబరతో తన విశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఎప్పుడూ లేనిది ఈ ముగ్గురు ఇలా దగ్గరగా రావడం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు అతిపెద్ద పండుగగా మారింది. నిన్న మొన్నటి వరకు ఆన్ స్క్రీన్ పై నార్త్ బ్యూటీలతో మాత్రమే రొమాన్స్ చేసిన ప్రభాస్ ఇప్పుడు బార్డర్ దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి తన అప్కమింగ్ సినిమాల్లో ఏ హాలీవుడ్ బ్యూటీనో యూరోప్ బ్యూటీనో కాకుండా ఏకంగా పాకిస్తానీ బ్యూటీని పట్టేశారు. ఎస్, హను రాఘోపుడి డైరెక్షన్లో తను చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ ఫౌజీలో పాకిస్తానీ బ్యూటీ సజల్ అలీతో మన ప్రభాస్ పేరప్ అవుతున్నారట. డైరెక్టర్ చాయిస్ మేరకు, స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఈ బ్యూటీని ఫైనల్ కూడా చేశారని ఇండస్ట్రీలో టాక్. నిన్న మొన్నటి వరకు సేవా కార్యక్రమాలతో నెట్టింట వైరల్ అయిన సోనూ సూద్ ఇప్పుడు ట్రోల్ అవుతున్నారు. తాను చేసిన ఓ ట్వీట్ కారణంగా. ఎస్, ఆ ట్వీట్లో శబరి ఎంగిలి తిన్న రాముడి సీన్ను మరోలా చెప్పడం మూలాన ఇప్పుడు వర్గం నెటిజన్స్ కు ఆయన టార్గెట్ అయ్యారు. ఇక రీసెంట్గా తాండూరులో ఒక వ్యక్తి తన హోటల్లో రోటీ తయారు చేస్తూ దానిపై ఉమ్మివేశాడు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే ఆ వీడియోను షేర్ చేసిన సోనూ సూద్ ఆ వీడియోలోని వ్యక్తిని శబరితో పోల్చాడు. శబరి రాముడు మిగిల్చిన పండును తింది. హింసను ఓడించడానికి తాను ఈ సోదరుడి ఎంగిలి రోటిని ఎందుకు తినను అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు సోను. అంతేకాదు, మానవత్వం సర్వత్రా వ్యాపింప చేయాలని అన్నారు. నయనాలు అందంగా కనిపించాలని ఆరాటపడిన బాలీవుడ్ బ్యూటీ నేహా బాసిన్ కు బిగ్ జలక్ తగిలింది. కాంటాక్ట్ లెన్స్ తో అందంగా కనిపించచ్చు అనుకుంటే ఏకంగా ఆమె కళ్ళు పోయే పరిస్థితి వచ్చింది. అందం కోసం అతిగా లెన్స్ వాడే అలవాటున్న ఈమెకు ఆ లెన్స్ కారణంగా కార్నియా దెబ్బతింది, చూపు కోల్పోయింది. దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఆమె చూపుని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు.